అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మన ప్రభు నిండి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము పాపములో చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడని చెప్తుంది కదా. కాబట్టి క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, కానీ చూడండి, పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అన్నాడు. చూడండి, భూ సంబంధమైన వాటిపైన మనం ఆశ పెట్టుకోకూడదంట, కానీ పైనున్న వాటిని వెతకమంటున్నాడు దేవుడు. మొదట మనము పైనున్న వాటిని అందుకోగలిగితే కిందున్నవి ఈజీ అయిపోతాయి మనకి. ఎప్పుడు కూడా చిట్ట చివరిన ఉన్నటువంటి ఆ ఫ్రూట్స్ మనం ఎప్పుడైతే ఆ కాయలు కొయ్యగలిగినామంటే, అందుకోగలిగినామంటే కిందున్నవన్నీ కూడా ఈజీ అయిపోతుంది మనకి, ఆరాముగా కోసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మనము పైనున్న వాటిని వెతకడం అంటే, చూడండి, మొదట మనము దేవుని రాజ్యమును నీతిని మొదటి వెతకండి, అప్పుడు అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు దేవుడు కదా. మొదట మనము ఆయన రాజ్యం అంటే ఏంటి? పైనున్న వాటిని వెతకడం. ఆయన నీతి ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైన వాటిని వెతకడమే, కానీ భూ సంబంధమైనవి చూడండి, లోకాశలు అన్నీ కూడా ఈ రోజు ఉండి రేపు పోయేటువంటివి, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా వాటిని వెతికినామంటే మనము చూడండి, అవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు, జీవానికి తీసుకెళ్ళవు కదా. ఒక యువకుడు, యవనస్తుడు, అతని జీవితంలో అంతా కూడా గందరగోళమే, ఏం అర్థం కావటం లేదు, అంతా అయోమయమైపోతుంది, ఏడుస్తున్నాడు, ఏం జరుగుతుందో తెలియక అతను ఎంతో బాధపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రభువా, అయ్యా, యేసయ్యా, ఎందుకు నా జీవితంలో అంతా గందరగోళం అయిపోతుంది, అయోమయం అయిపోతుంది, ఏం చేసినా సక్సెస్ కావడం లేదు, ఎందుకు ప్రభువా ఇలాగ జరుగుతుంది నా జీవితంలో అని ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన ముగించి అతడు వెళుతూ ఉంటుండగా మార్గంలో ఒక నేసేటువంటి చీరలను, బెడ్షీట్లు నేసేటువంటి ఒక పెద్ద యువకుడు, మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ బెడ్షీట్ నేస్తూ ఉన్నాడు, చీరలను వేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతడు కూర్చొని కిందున్న వాటిని చూస్తున్నాడు, కానీ పైన దాన్ని చూడలేకపోతున్నాడు. ఆ కిందున్న వాటిని చూసినప్పుడు అవన్నీ కూడా ఏంటో దారాలుగా వెలకడుతున్నాయి, ముడ్లుగా అవి చుట్టబడి ఉన్నాయి. తనకి ఏం అర్థం కావటం లేదు, ఏం చేస్తున్నాడు ఈ పెద్ద ఆయన అని. ఆ తర్వాత అతడు వాటిని చూసి తల కొట్టుకుంటున్నాడు. ఆ పెద్ద ఆయన నేసే ఆయన వచ్చి, ఆ చీరలు నేసే ఆయన వచ్చి, అయ్యా సహోదరుడా, కిందున్న వాటిని చూడగాకుడు, పైకి లే ఒకసారి, పైన ఎలాగా చిత్రీకరించబడంతో పైన చూడు, ఎట్లాగా అల్లిక ఎలాగ నేసి నేను చూడు అని పైన ఉన్నటువంటి ఆ బెడ్షీట్ని చూపించినప్పుడు చక్కగా ఫ్లవర్స్, ట్రీస్, ఆ మధ్యలో వాటర్ ఫాల్స్ అన్నీ కూడా అందంగా ఆ బెడ్షీట్ పైన అలంకరించి వాళ్ళు నేసి ఉండడం అనమాట. ఆ బెడ్షీట్ని చూసినప్పుడు అతనికి ఎంతో సంతోషం అయిపోయింది. అందుకనే కిందున్న వాటిని చూడకూడదు, కానీ పైనున్న వాటిని చూడమన్నాడు దేవుడు. పైనున్న వాటిని వెతకండి. ఎప్పుడైతే ఆ యువకుడు పైనున్న వాటిని చూసినప్పుడు, ఇంత చక్కగా ఎలాగా మీరు నేసినారు ఈ యొక్క బెడ్షీట్ని, చీరల్ని అని అడిగినాడు అనమాట. నువ్వు కిందన్న వాటిని చూసినప్పుడు నీకేం అర్థం కాదు, కానీ అవన్నీ ముడులుగా ఉన్నాయి, దారాలుగా ఎలకడుతున్నాయి. నువ్వు అది చూడగాకు, ఫినిషింగ్ చూడు, పైన చూడు. పైన చూస్తే నీకు అర్థమవుతుంది, కింద ఎలాగైనా ఉంటాయి. నీ జీవితం మనకి ఏది కూడా అర్థం కాదు, కానీ ఆ ఫినిషింగ్ పైన వాటిని మనం వెతికినప్పుడు కింద ఇవన్నీ కూడా మనకి
సమకూర్చబడతాయి. హల్లెలూయా. పైనున్న వాటిని వెతికినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది అన్నమాట, సంతోషం. ఈ భూలోకంలో ఈ అడుదుడుకులు, గందరగోళాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయకూడదు. కానీ ఈ భూలోక సంబంధమైనవన్నీ కూడా అవే. ధనం సంపాదించాలని, ఇల్లు కట్టాలని, కారు తీసుకోవాలని, బంగ్లాలు కట్టించాలని భూ సంబంధమైన మనం వెతికినప్పుడు అన్నీ కూడా మనకు శ్రమలో ఎదురవుతాయి. అన్నీ కూడా మన కష్టాల పాలైపోతాం, అప్పులు అయిపోతాం. మన జీవితంలో గందరగోళం లేక ఇంకేమవుతుంది? సమాధానం కలుగుతుందా? మీరు చెప్పండి. ఎప్పుడైతే మన పరసంబంధమైన పైన వాటిని వెతికినప్పుడు భూలోకమైన అన్ని కూడా మనకు వెనక్కి వేస్తాయి, కృపక్షేమలు మన వెంట వస్తాయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. మొదట మనం పరలోక సంబంధమైనటువంటి వెతికినప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యం అంటే పరలోక సంబంధమైనటువంటివి, వాటిని మనం వెతికినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కూడా మనకే వస్తాయన్నమాట. ఆ యువకుడు ఇంతకాడికి కిందనే చూస్తున్నాడు, కానీ పైన నేచినటువంటి ఆ అందాన్ని, అలంకరించబడినటువంటి అందాన్ని చూడలేకపోయాడు. వాటర్ ఫాల్స్, ట్రీస్, ఆ గ్రాస్ అంతా కూడా చక్కగా, ఎంత చక్కగా ఆ యొక్క బెడ్షీట్ నేయబడింది. కింద కలర్ కలర్ దారాలు, ముడులు అన్ని కూడా పోయినప్పుడు అతనికి ఏంది అసలు అర్థం కాకుండా అతనికి అర్థం అవ్వలే. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన లేపి చూపించినప్పుడు సంతోషపడ్డాడు. మనం ఎప్పుడు కూడా కింద ఉన్న వాటిని వెతికినప్పుడు మన జీవితంలో ఏది కూడా అర్థం కాదు, శ్రమలే కారణం మనకి ఎక్కువ ఎదురవుతాయి అన్నమాట. భూలోక పైన వాటిని వెతికినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆనందకరంగా ఉంటాం, జీవితం సంతోషంగా ఉంటుంది, మన జీవితం సమాధానకరంగా ఉంటుంది. అంటే ప్రార్థించడం, బైబిల్ చదవడం, వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ప్రార్థన చేసుకుంటూ పరసంబంధమైన వాటిని మనము ఆదివారపు ఆయన సంఘ సావాసం, సేవకుల యొక్క సావాసం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతామో అన్ని కూడా భూ సంబంధమైన మన వెనక వచ్చేస్తాయని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే కింద వాటిని విడిచి పైన వాటి కొరకు ఎగిరిపడండి, పైన వాటిని వెతకండి, మీరు సంతోషంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితం అంతా కూడా వీడియో చూస్తున్న మన మధ్యలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారైతే, నీ జీవితం గందరగోళంగా ఉన్నట్లయితే, పాడైపోయినట్లయితే, ఇక మీద నువ్వు భూ సంబంధం వాటిని కొరకు మనసు పట్టక పైన వాటి కోసం వెతుకు, పర సంబంధం వాటిని వెతుకు, నీ జీవితం కట్టబడుతుంది, ఆనందకరంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని కట్టుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి మీరు పర సంబంధమైన వాటిని, పైన వాటిని వెతుకుడి. కానీ అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమధ్య కూర్చునిబడి ఉన్నాడని లేఖనాలు చెల్లిస్తున్న ప్రభువా, మీ భూ సంబంధం వాటిని కోసం మరి ప్రయాసపడి ఎన్నో శ్రమలు, గందరగోళం మా జీవితంలో అయా శ్రమలు ఎదురైనాయేమో ప్రభువా, ఈ రోజున ఆయన మరి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మాకు తెలియజేసినావు తండ్రి, ఇక మీద మేము పైన వాటిని వెతుకుతాం ప్రభువా, పైన వాటిని వెతికి మేము ఆనందకరంగా ఉండడానికి సహాయం దయచేయమని. అయా మా జీవితంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఏ అసమాధానం ఉందో, ఏ ఆనందం గందరగోళాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు సరిచేసిన ఆయన ప్రభువా, బిడ్డల్ని పై వాటిని వెతికే వారిగా, పర సంబంధం వాటిని వెతికే బిడ్డలుగా మార్చమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.